తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ప్రతి నెల తొలి 3వ శనివారంలో సాహిత్య వారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కవి హనీఫ్ రచించిన నువ్వే గింజవైతే కవితా సంపుట ఆవిష్కృతమైంది. ఇక రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆచార్య జైధీర్ తిరుమలరావు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. హనీఫ్ తాను అనుభవించిన జీవానుభూతులను కవిత్వంగా వ్యక్తపరిచే కవిగా నిలుస్తాడని తెలిపారు. వర్తమాన కవులతో ఆయన రచనలు ప్రత్యేకతను కలిగి ఉండడం ఈ సంపుటి ప్రత్యేకత అని తెలిపారు. ఇక కవులు సాహిత్యవేత్తలు రచనలకు వేదికగా ప్రారంభించిన సాహిత్య వారంలో ఇప్పటివరకు 50కు పైగా పుస్తకావిష్కరించినట్లు డాక్టర్ నమోజు బాలాచారి తెలిపారు. సాహిత్యాభిమానులకు ఈ వేదిక ప్రేరణగా మారిందని అన్నారు. మౌనం ఎంత బలవంతమైనదో, అంటే అవసరమైనప్పుడు మౌనంగా ఉండాలి, కానీ అవసరమైనప్పుడు కూడాను ఆ మౌనాన్ని వీడి గలాన్ని విప్పకపోతే అది బలహీనతకే కారణమవుతుంది అన్నమాట, ఒక నిదర్శనం అవుతుంది. అంటే ఈ నిశ్శబ్దం అనే కవితలో ఎలా ఉంది అని అంటే ఒక వ్యతిరేక అర్థం వచ్చేటట్టుగా, అంటే మౌనం అనే ఒక పదం ఏదైతే ఉందో ఒక గుణాత్మకమైనటువంటి పదానికి వ్యతిరేక అర్థంలో, అంటే బలమైనటువంటి ఒక పదానికి బలహీనతను కూడా ఆపాదించి ఒక విరోధాభాసను ఇక్కడ ప్రదర్శింపజేయడం అనేది కవి చాతుర్యానికి ఒక నిదర్శనం, ఉదాహరణ అని కూడా మనం చెప్పవచ్చు అన్నమాట. ఎందుకంటే సమాజాన్ని కానివ్వండి, రాష్ట్రాలను కానివ్వండి, దేశాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు, అధికారాలకు ఉంటుంది. అటువంటి అధికారాలకు, భారత ప్రభుత్వాలకు వివక్షకు గురవుతున్నటువంటి సాధారణ ప్రజలకు అండగా ఉండాల్సినటువంటి న్యాయ వ్యవస్థ కానివ్వండి, రక్షణ వ్యవస్థ కానివ్వండి, పాలకుల వ్యవస్థ. అలాగే 2 కథా సంపుటాలు వెలువరించారు. అది పడమటి నీడ, ఇప్పుడే వస్తా, మరియు వీరి సంపాదకత్వంలో చిరునామా 1994 కవిత్వ సంపుటి, అలాగే దూదిపూల దుఃఖం, ఈ 2 సంపుటాలకు వీరు సంపాదన వహించారు. ప్రస్తుతం వీరు మహాపత్రికలో సాహిత్య పేజీ నిర్వహిస్తున్నారు. 2 శిల్పులు నాలో కడివెడు నీళ్లు నింపి వెళ్ళారు, ఏ చిన్న జాలిగొలిపే దృశ్యం చూసినా జీవనది చేస్తాయి నన్ను, ఆ తడి నాలో మిగిలే వరకు బతకమన్నారు. ఆ తర్వాత పనేముంది ఇక్కడ, ఆ తర్వాత పని ఏందనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది ఈ సమావేశంలో. ఈ సమావేశానికి సభాధ్యక్షులు తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నమోజు బాలాచారి గారిని మీ కరతాళ ధ్వనుల మధ్య సాధారణంగా ఆహ్వానిస్తున్నాం.